నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోతున్నాను ప్రభువా, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుందని ఆమె కూడా చాలా చక్కగా చిన్నగా దేవుని దగ్గర తన తప్పుని ఒప్పుకుని నేను పారిపోతున్నాను అంది. దేవదూత కూడా చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడికి వెళుతున్నావు, దేనికోసం వెళుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, శారదాసి అని అగారు అని అడుగుతున్నాడు. చంటి పిల్లాడిని బుజ్జగించిన రీతిగా, చంటి పిల్లాడితో మాట్లాడిన రీతిగా దేవుడు గద్దింపు ఎంత చక్కగా ఉందో ఆలోచించండి. ప్రియులారా, ఆలోచించండి. మనం పాపం చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని ఒక్కొక్కసారి గద్దిస్తూ ఉంటాడు. ఆదియందు ఆదాము దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో దేవాతి దేవుడు అన్నాడు, ఇది ఈ తోట అంతా నేను వేసాను, ఫలభరితమైన తోట, అనేక రకమైన ఫలాలు, అనేక శ్రేష్టమైన ఫలాలు ఈ తోట నిండా వేశాను. ప్రతి ఫలాన్ని తినొచ్చు, ప్రతి ఫలము నీ కోసం సృష్టించబడినది. దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు, ఇక కియా పళ్ళు, రకరకాలైన ఫలాలన్నీ కూడా నీ కొరకు నేను సిద్ధపాటు చేసి ఉంచాను. శ్రేష్టమైన ఫలాలు నువ్వు తినటం కోసం, బ్రతకడం కోసం. ఇవి నువ్వు కొనవసరం లేదు, లేకపోతే దీనికోసం సేద్యము చేసే ఒక రైతుగా నువ్వు మారవసరం లేదు. ఈ పొలమంతా కూడా నీకోసమే ఇచ్చాను. ఇది ఏదైనా తోట, ప్రశస్తమైన తోట, ఇవన్నీ తిను. కానీ ఆ తోటల మధ్యలో నాటిని చూసి ఒక బలమైన చెట్టు చాలా అందంగా ఉంది, ఆ ఫలము కూడా, ఆ ఫలము జోలికి నువ్వు పోవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక ఆదాము భార్య ఎప్పుడు పుట్టింది తెలుసా? ఆదాముతో దేవుడు మాట్లాడిన తర్వాత, ఆదాముతో దేవుడు మాట్లాడి ఈ ఫలాలు తినొద్దని చెప్పిన తర్వాత, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి దేవాతి దేవుడు అతని పక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసి స్త్రీగా తయారు చేసి ఆదాముకి జత చేశాడు. జత చేసిన తర్వాత దేవుడు ఈ ఫలాలు తినొద్దని చెప్పలే, అంతకుముందు ఆదాముతో చెప్పాడు. అదే మాట తన భర్త అయిన ఆదాము అవ్వతో చెప్పాడు, నా దేవుడైనట్టు యెహోవా ఈ ఫలములు అన్నీ తినమన్నాడు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఫలమును తినవద్దన్నాడు, తస్మా జాగ్రత్త అని తన భార్యను హెచ్చరిస్తే ఆమె తన భర్త మాట విందండి? విందా? తన భర్త మాట వినలేదు. నా దేవుడైన యెహోవా చెప్పిన మాట నేను లక్ష్య పెడతాను. ఆదాము ఎక్కడి నుంచి సూచించబడ్డాడు? దేవుడు స్వయాన తన హస్తములతో చిక్కినప్పుడు, ఆయన జీవాత్మను ఊదినప్పుడు జీవాత్మగా మార్చబడినప్పుడు, ఆయన నాసికారంధ్రంలో గాలి ఊదినప్పుడు జీవాత్మగా మార్చబడిన ఆదాము దేవుని మాట విన్నాడు. ఎందుకంటే దేవునిలోంచి తీయబడిన వాడు ఆదాము కాబట్టి దేవుని మాట విన్నాడు. ఈమె ఎక్కడి నుంచి తీయబడ్డది? నరుల్లోంచి తీయబడ్డది కాబట్టి నరుల్లోంచి తీయబడిన ఏ యొక్క స్త్రీ కూడా పురుషుని మాట వినద్దు. అందుకని స్త్రీ బలహీనమైన ఘట్టము అన్నారు, అంటే అవివేకము కలిగినట్టు స్త్రీ అని అన్నారు. కొంతమంది భర్త లేనకపోవచ్చు, కానీ భార్య ఒరిజినల్గా చెప్పాలంటే భర్త మాట వినకపోవడం ప్రత్యేకమైన అంటే భార్య భర్తలోంచి తీయబడ్డది కాబట్టి, నరుల్లోంచి తీయబడ్డది కాబట్టి నారి అన్నారు. ఇవేం చేసిందంటే చక్కగా ఆ ఫలాలు చూసినప్పుడల్లా కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయట. చదివితే ఆ మాట చదివితే మనం ఒకసారి ముందుకు పోదాం. 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడెను, తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని తోట చెట్ల మధ్యను దేవుడైన యెహోవాకు ఎదుటికి రాకుండగా దాగుకొనగా. ఇక్కడ 9వ వచనంలో ఆ దేవుడు మాట్లాడే మాట నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటల్లో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కున్నానని ఆదాము దేవుడితో చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలియదు అంటారా? తెలుసా తెలీదా? తెలుసు. అని ఆ చల్లపూట దేవుడు ఆదాము అవ్వల కాడటకు వచ్చాడు.
ఆదాము అవ్వలతో చెప్పిందేంటి? ఆదాముతో చెప్పిందేంటి? ఈ తోట మధ్యలో ఉన్న ఫలాలు తినొద్దు అన్నాడు. కానీ తన భార్య ఏం చేస్తుంది? ఆ తోట మధ్యలో ఉన్న ఫలాలను చూస్తున్నప్పుడు తినటానికి చాలా మంచివిగాను, రమ్యమైనవిగాను, అందంగానే కనిపించాయి. వాటిని కొన్నిటిని తీసుకుని తిన్నది, తన భర్తకు పట్టుకొచ్చి ఇచ్చింది. పాపము చేశారు. ఇక వారు దిగంబరులమైన తెలిసిన తర్వాత, వారి ఒంటి మీద వస్త్రాలు లేవని తెలిసిన తర్వాత, అంజూరపు ఆకులు కచ్చడాలుగా కట్టుకుని, బట్టలుగా కట్టుకుని వారు తిరుగుతున్న సమయంలో, చల్లపూట సమయంలో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చల్లపూట అంటే ఏ టైము? 4 గంటల సమయంలో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ చల్లపూట సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరం విన్న వీరిద్దరు కూడా పొదల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఈ పొదల్లో దాక్కున్నప్పుడు దేవుడికి తెలియదు అంటారా? ఆదాము ఎక్కడున్నావు అంటే, ఇదిగో నువ్వు తినొద్దన్న ఫలాలు మేము తిన్నాము, పాపము చేశాము అని ఆదాము దేవుని దగ్గర చెప్పి తన తప్పుని ఒప్పుకున్నాడు. అంటే నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకోవాలని నేను నిన్ను అడుగుతున్నాను. ఎక్కడున్నావు అంటే, ప్రభు ఈరోజు నేను పాపంలో ఉన్నాను, నువ్వు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అవునైనా నీ రోజు నేను పాపంలో ఉన్నాను, దుర్మార్గంలో ఉన్నాను, నేను అనేకమైన పాప సంబంధమైన కార్యములు చేస్తున్నాను నాయనా, చెడు వ్యసనాలు కలిగి ఉన్నాను నాయనా, దుర్మార్గమైన జీవితంలో ప్రభు నేను గడుపుతున్నాను నాయనా, నా భార్యని హింసిస్తున్నాను, నా కొడుకుని హింసిస్తున్నాను, లేకపోతే నా తల్లిదండ్రులు హింసిస్తున్నాను నాయన, దొంగతనం చేస్తున్నానైనా, వ్యభిచారం చేస్తున్నానైనా, ఒకటి కదనైనా ఈ ప్రపంచంలో తాగుతున్నాను, పేకాట ఆడుతున్నాను, గుట్టకాలు తింటున్నాను ఆయన, సమస్తము చేసి ప్రభు నేను పాపంలో ఉన్నాను ప్రభు. ఎక్కడున్నావంటే నేను పాపంలో ఉన్నాను ప్రభు, నువ్వు ఒప్పుకోవాలి ఈ రోజున. అందుకని అడుగుతాను, నువ్వు ఎక్కడున్నావు ఆదామా, ఏం చేస్తున్నావు అని అడిగితే నేను పాపంలో ఉన్నాను ప్రభు అని ఆదాము ఒప్పుకున్న రీతిగా నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు ఊరుకున్నాడు కదండి, ఆదామా ఎక్కడున్నావయ్యా ఏమడుగుతున్నాడు? ఆదామా నువ్వెక్కడున్నావయ్యా? చాలా స్మూత్గా విన్నట్టు వాడు సిగ్గుపడాలి, అంతే కదండి. అడిగేవాడిని గట్టిగా ఎక్కడున్నావు అంటే, నేను ఎక్కడుంటే నీకెందుకు అంటాడు వాడు. అవును కదా, ఏమంటాడు? నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు లేదా, పాపం చేస్తున్నావు లేదా అని అన్నాం అనుకోండి, అది చేసే పని కూడా మనం చెప్పేసాం అనుకో, నువ్వు తాగుతున్నావు, తింటున్నావు, గొంతులు వేస్తున్నావు, అల్లరి చేస్తున్నావు అని అన్నాం అనుకోండి, నెక్స్ట్ మాట చేసుకుంటాను ఎలవయ్యా అంటాడు. అదే మనము ఎక్కడున్నావయ్యా అని ఒక పెద్ద మనసు తరఫులు అడిగామనుకోండి, వాడు సిగ్గుపడతాడు. అయ్యో పాస్టర్ గారు ఇలాగ అడుగుతున్నారే, కృపాజ్యోతి ఇలాగ అడుగుతుంది, ఎక్కడున్నారా నువ్వు అని అడిగితే ఇవి నా మొక్క చూసిందనమాట, నేను చేసే తప్పుడు పని చూసిందనమాట. అయ్యో ఇది చూసింది కాబట్టి నాకు సిగ్గు వచ్చింది కాబట్టి ఆవిడ దగ్గర ఏం సమాధానం చెప్పాలి తెలియక నేనండి అక్కడ ఉన్నానండి. రెండో రోజు తప్పు చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఆవిడ అలాగ వస్తుందో లేదో చూస్తాడు, పాస్టర్ గారు అలాగ వస్తున్నారు లేదో చూస్తాడు. ఇదంతా గొడవ ఎందుకని ఆ పాపం చేయకుండా మానేయచ్చు. కానీ దేవుడు కూడా ఎంత సునాయాసంగా మృదువుగా అడుగుతున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను నాయనా, నువ్వు తినొద్దన్న ఫలాలు తిన్నాను నాయన, నేను దిగంబరిని నేను తెలుసుకుని ప్రభు ఇదిగో కచ్చడాలు కట్టుకున్నట్టు అంజూర పాకులతో కచ్చడాలు కట్టుకుని ఈ పొదల పక్కన దాక్కున్నాను నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నావు అని అడిగినప్పుడు తన తప్పును ఒప్పుకున్న ఆదాము కోసము దేవాతి దేవుడు చర్మపు చొక్కాలు కుట్టించి ఆయనకి తొడిగించి, ఇక ఏదోని తోటలో ఉంటాకి వీల్లేదని ఏదైనా తోట నుంచి, పరిశుద్ధమైన తోట నుంచి, పరిశుద్ధమైన స్థలం నుంచి అతన్ని బహిష్కరించాడు. నువ్వు బయటకు పో, ఇక మళ్ళీ ఉంటే ఇక్కడ ఇంకా పాపం చేస్తావేమో, తప్పు చేస్తావేమో, ఇక నువ్వు వెళ్ళాల్సింది బయటకు పోవాలి, పరిశుద్ధమైన స్థలంలో ఉండే అధికారము, హక్కు నీకు లేదు అని దేవాతి దేవుడు ఆ రోజున ఏం చేశాడండి? చర్మపు చొక్కాలు కుట్టింది. చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు దేవాతి దేవుడు ఏ వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. చర్మం కంటే ఏం చేయాలి? వధించబడాలి. ఏం వధించాలి? గొర్రె పిల్లను వధించాలి. ఆ దాని కోసము దేవాతి దేవుడైన ప్రియకుమారుడు వధించబడ్డాడు. వధించబడిన దేవాతి దేవుని యొక్క ఆ చర్మముతో ఆదాముకి దేవుడు చొక్కాలు కుట్టించాడు, వస్త్రాలు కుట్టించాడు. అది అంది ఆదాము కోసం కూడా బలి అర్పణ జరిగింది. ప్రియులారా ఆలోచించండి, ఆదాముని తప్పు చేసిన తర్వాత తనని శిక్షించకుండా ఏం చేసిండే? బయటికి పో, ఇక ఈ తోటలో ఉండే అర్హత నీకు లేదు. ప్రియులారా, దేవుడు చేయొద్దన్న పని చేస్తే పరిశుద్ధ స్థలం నుంచి నెట్టివేస్తాడని చూసుకో.
దేవుడు వద్వన్న పని చేస్తే ఇక పరిశుద్ధ లేఖనాలు చదివి అర్హత నీకు కలగదేమో, బయటకు గెంటేస్తాడు. ఇంకా పాపంలో పడతావేమో, ఇంకా ఉచ్చులో పడతావేమో. ఆయన ఉచ్చి వేసాడంటే ఆ ఉచ్చులో నువ్వు చిక్కుకున్నామంటే తీసుకెళ్ళి ఖచ్చితంగా రెండో మరణానికి అప్పచెప్పేస్తాడు, నిన్ను చంపుతాడు. దేవుడు మహా ఉగ్రత కలిగినటువంటి వాడు ఎంత ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ క్షణంలో ఆ పాపాన్ని ఒప్పుకుంటే నీకు క్షమాభిక్ష. ఒప్పుకోలేదా, గర్వంగా మాట్లాడావా, నేనేం చేస్తే నీకెందుకు అని అన్నావా, నీ జీవితానికి అర్థం లేదు. ఇంకా తీసుకెళ్ళి నిన్ను మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసేలాగా, మొత్తం నిన్ను సర్వనాశనం చేసేలాగా రెండో మరణానికి అప్పచెప్తాడు. రెండవదిగా హగ్గారు వెళ్ళి మొట్టమొదటి తన యజమానురాలు అంటే శారా దగ్గరికి చేరింది, తన తప్పును సరిదిద్దుకుంది. రెండవదిగా ఆదాము కూడా తన తప్పుని ఒప్పుకొని దేవుడు చెప్పినట్లుగా జీవించి ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళి శ్రమించి కష్టపడి వ్యవసాయం చేసి తన పిల్లలను కని వారందరినీ పోషించుకున్నాడు, తనను తాను పోషించుకుంటూ వచ్చాడు. 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ కయ్యూని హెబెని ఈ యొక్క చరిత్ర మనకు అనిపిస్తుంది. కయ్యా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలవాడినా అన్నాడట. దేవునికి స్తోత్రం. హలలో హేబెలు కయ్యూను విషయానికి వద్దాం. హేబెలు కయ్యూను. హేబెలు ఎవరండి? గొర్రెల కాపరి. కయ్యూను అంటే వ్యవసాయదారుడు. అతడు గోధుమలు పండించవచ్చు, లేకపోతే బియ్యం పండించవచ్చు, లేకపోతే ఇతరితర పప్పు ధాన్యాలు పండించవచ్చు. కయ్యూను. కానీ హేబెల్ అంటే గొర్రెల కాపరి. అతను అనుకున్న ఒక రోజున మంచి శ్రేష్టమైన గొర్రెని నా దేవుడికి బలి అర్పణగా అర్పించాలనుకున్నాడు. మాయలేనిది, మచ్చలేనిది, యథార్థంగా ఉన్న ఒక గొర్రెను తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లను వధించి అగ్నిలో దానిని వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమలు చెల్లించాడు. కానీ కయ్యూను ఏం చేశాడంటే తనకు పండిన వ్యవసాయంలో వచ్చినటువంటి ఆ పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు ఇవన్నీ పట్టుకెళ్ళి బలి అర్పణ అర్పించే ముందుగా వాటినంటిని చూశాడు. ఎన్ని పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వాలా, ఇవన్నీ మనయే కదా, ఎందుకు ఇవ్వాలి, ఏదోటి ఇస్తే దేవుడు చూశాడా అని అనుకున్నాడు. కొంతమంది బయట చల్లని నోట్లు, చల్లని రూపాయి కాయిన్లను పట్టుకు దేవుని డిబ్బులు వేస్తూ ఉంటారు. దేవుడు చూశాడా, నేను ఏమన్నాడా దేవుడు ఏమన్నాడా? ఒక ఆవిడ కోడలు అందంటే దేవుని మందిరానికి నేను కానుక ఇస్తాను 1000 రూపాయలు, నాకు వచ్చిన దాంట్లో దశంభాగం పట్టుకెళ్ళి ఇస్తాను అందట. నువ్వెంత కావాలంత డబ్బు అనవసరం, ఆ పాస్టర్లు తింటారు లేకపోతే ఏదో చేసుకుంటారు, అంత మాంసంలే, ఏదో కొద్దిగా పట్టుకెళ్ళి చాలు అందట. కొద్దిగా అర్పణలు ఇవి. కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆ దేవుని మందిరపు డిబ్బీలో డబ్బు వేసేటప్పుడు, ఆ కానుకలు విత్తేటప్పుడు మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఎంత వెయ్యాలంటావా, ఇంత ఇవ్వాలంటావా, ఆలోచించుకొని ఆత్మ పరీక్ష చేసుకోండి. చాలామంది యొక్క హృదయాల్లోకి వచ్చే ఆలోచన ఇది, ఎంత వెయ్యాలంటావా, అనవసరంగా వేస్తున్నామేమో అనిపిస్తుంది. సాధకుడు నిన్ను శోధించే సమయం ఇది. దేవునిది, దేవుడికి ఇచ్చేయాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఎంత వేసువో దానికి 2 100 నిన్ను ఫలింపజేసే దేవుడు ఆకాశ వాక్కులు విప్పాడంటే పట్టజాలని ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు ఎంత గొప్పగా ఉంటావు, మహిమకరంగా ఉంటావు. ఆ ఆలోచనతో దేవునికి ఇచ్చేది దేవునికి చక్కగా ఇవ్వాలి అనుకున్నాడంటే ఎందుకు ఇంత ఇవ్వాలా, ఇంత అవసరమా అనుకుని దాంట్లో శ్రేష్టమైన వాటిని మంచివన్నీ తీసుకుని చెడ్డవన్నీ కూడా తీసుకెళ్ళి బలి అర్పణగా అర్పించున్నప్పుడు దేవుడు వాటిని తోసివేశాడు. నీ బలి అర్పణ నాకు అవసరం లేదయ్యే, నువ్వు ఇచ్చే గింజలు తింటాకో, లేకపోతే నువ్వు ఇచ్చే ధాన్యం తింటాకో, నువ్వు పట్టుకొచ్చిన పప్పు ధాన్యాలు తింటాకో నేను సిద్ధంగా లేను. ఎందుకంటే నేనే అవి నేను ఇచ్చాను. దేవునికి స్తోత్రం. నేనే నీకు ఇచ్చాను. నీకు ఇచ్చిన వాటిని నావి కావా, నీవు కొన్న వాటిని నీవి కావా, నేను ఎవడ బట్టరమ్మన్నాడు? భూమి మీద ఇచ్చినవన్నీ నీవే, నేను ఇచ్చినవే. నేను ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకొచ్చి నాకు ఏ విధంగా ఇస్తున్నావు చెడ్డ వాటిని నాకు ఇస్తున్నావు, మంచి వాటిని నువ్వు ఉంచుకుంటున్నావు, నీది నాకు అవసరం లే అంటే నీ మనసు ఎంత చెడ్డదంటే తీసుకుంటావు, బాగా తీసుకుంటావు. ఎదరవాడు ఏదైనా పెడితే బాగా తీసుకుంటావు, పెట్టొచ్చే సమయానికి చేయరాదు, వెనకానికి వెళ్ళిపోతుంది. అవును కదండి, పెట్టొచ్చేసరికి మనకు చేయరాదు, ఎదురువాళ్ళు పెడితే బాగా తింటాం, అది మనకు తెలుసు. క్రైస్తవ లక్షణం ఏంటంటే ఎదురువాడి దగ్గర ఎలా తింటున్నామో అలాగే తిరిగి మనం కూడా పెట్టగలిగే సమర్థత మనకు కావాలి.
లేనప్పుడు వేరే విషయం, ఉన్నప్పుడు పెట్టగలిగే సమర్థత మనకు కావాలి. తీసుకోవడం కాదు, పెట్టే సమర్థత కావాలి మనకి. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. మనం పుచ్చుకోవడం కదండి, ఇవ్వటం ధన్యత. మన గుప్పులు విప్పబడాలి. గుప్పుళ్ళు ఎప్పుడైతే తిప్పుతామో, ఎప్పుడైతే గుప్పులు విప్పి గుప్పుళ్ళు ఉన్నదాన్ని విడిచిపెడతామో, అప్పుడు మన హృదయం కూడా విప్పబడుతుంది. మన హృదయంలో కూడా సంతోషం వస్తుంది. ఓహో, ఎంత సంతోషం ఉందా ఇలా చేస్తే అనే ఆలోచన కలిగినప్పుడు అందరినీ ఆదరించగలుగుతాం. అన్నాడు కయ్యూను కూడా అనుకున్నాడు, ఎందుకు నేను ఇవ్వాలి దీన్ని అంతా అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇచ్చిందంతా నాది. అయితే నువ్వు తీసుకున్నావు, తినటానికి దగ్గర పెట్టుకున్నావు, మళ్ళీ తిరిగి నాకు ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు అది నాది అంటున్నావు, నేను ఇచ్చానన్న సంగతే మర్చిపోయావు. కాబట్టి నీ అర్పణ నాకు అవసరం లేదని దేవుడు దాన్ని తోసివేశాడు. దేవుడు తోసివేస్తే ఇక దేవుడి మీద పగబట్టాలి. నా అర్పణ నువ్వెందుకు తీసుకోలే, నాగేశ్వరరావు గారు నా అర్పణ మీరు ఎందుకు తీసుకోలేదు అని నాగేశ్వరరావు గారి మీద వెళ్ళటానికి నాకు ధైర్యం సరిపోదు. ఆయన కొడతాడో చంపుతాడని తెలుసు నాకు. కాబట్టి నేనేం చేస్తానంటే నా దగ్గర ఉంటే ఒక చిన్నపిల్లడి మీదో లేకపోతే భార్య మీదో నేను పగ తీర్చుకుంటాను, ఆ కోపం ఇక్కడ తీర్చుకుంటాను. అలాగే ఈ కయ్యూను కూడా ఏం చేశాడంటే తన తమ్ముడేంటి హేబేలుని చంపాలనుకున్నాడు. హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు, నా అర్పణ ఎందుకు తీసుకోలే అని దేవుడి మీద కోపంతో తన తమ్ముడైన హేబేలుని పొలంలో దొరికినప్పుడు చంపి పడేస్తాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతాడు. చక్కగా మనం ఇందాక చదివిన వాక్యం చేద్దాం, 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. నువ్వేమన్నా నా తమ్ముడు కాపలా పెట్టావా? దేవుడు ఏమడిగాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడయ్యా అని ఎంత చక్కగా దేవుడు అడిగాడు. చెప్పండి, మృదువుగా అడిగాడు. చెప్పండి, మృదువుగా దేవుడు అడిగాడు, కయ్యూను ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడయ్యా, ఎక్కడున్నాడయ్యా అని మృదువుగా దేవుడు అడిగితే కయ్యూను అన్నాడు, నేమో నాకు తెలియదు, నువ్వేమన్నా తమ్ముడు కావలగాడిగా పెట్టావా, నేను కాపలావాడిని అనుకుంటున్నావా అని దేవుని మీద తిరగబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అడిగినప్పుడు, గద్దించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు తిరగబడే స్వభావం మనలో ఉండకూడదు. నీ మాట నేను విననే స్వభావం మనలో ఉండకూడదు. దేవుని దగ్గర అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. దేవుని దగ్గర మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి. ఆయన 1000 ప్రశ్నలు వేస్తే 1000 ప్రశ్నలు ఒక్క ప్రశ్నకు కూడా మన దగ్గర సమాధానం లేదట. ఎందుకంటే ఆయన వేలాది దూతల కంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఆయనలో ఉన్న జ్ఞానం మహాజ్ఞానం. ఆయన ప్రశ్నకు ఒక్కదానికి కూడా మనము సమాధానం చెప్పలేం. ఎంత మృదువుగా అడిగాడు, నువ్వు పాపం చేసావు కదా, హేబేలుని చంపేసావు కదా, కయ్యూను ఎంత మృదువుగా దేవుడు కయ్యూని అడిగాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడయ్యా అంటే, నా తమ్ముడు ఎక్కడో నాకేం తెలుసు, నువ్వేమైనా కావలవాడిగా పెట్టి కావలవాడిని నేను, నా తమ్ముడికి ఏమైనా కావలు కాస్తున్నాను అనుకున్నావా, నువ్వేమైనా నాకు జీత బచ్చాలు ఇచ్చి పెంచుతున్నావా వాడికి కావలు ఉండమని, నాకు తెలీదు అన్నాడు. ఇక దేవుని కోపం ఎలాగుంటుంది చెప్పండి. ఇదిగో భూమి మీద పడిన నీ తమ్ముని రక్తం నా దగ్గర మొరపెడుతూ ఉందట. దేవునికి స్తోత్రం. భూమి మీద పడిన నీ తమ్ముని రక్తము నా దగ్గర మొర్రపెడుతూ ఉంది. ఇదిగో నా అన్నగారిని చంపాడు అని మొర్రపెడుతూ ఉంది అన్నాడు. సాక్ష్యం చెప్తుంది ఇది రక్తం. మీకు అర్థమైందా? రక్తము మాట్లాడుతూ ఉంది. రక్తం ఒక జీవికి ప్రాణమై ఉంది. ఆ ప్రాణం ఏం చేస్తుంది, దేవుని దగ్గర మొరపెడుతుంది. కాబట్టి పూర్వకాలములో బలులు అనేది నియమించబడ్డది. ఎందుకంటే పాపం చేసిన ప్రతి వాని కోసము బలి అనేది నియమించబడ్డది. ఆ బలి ఎప్పుడైతే వధించబడుతుందో ఆ రక్తము దేవుని దగ్గర మొరపెడుతుంది. నాయన వీడు పాపం చేశాడు, వీడి కోసం నేను వధించబడ్డాను నాయన, ఇదిగో నేను మొరపెడుతున్నాను, వీడిని క్షమించు అని ఆ రక్తము దేవుని దగ్గర మొర్రపెట్టి వీడి కోసం క్షమాపణ అడుగుతూ ఉంటుందట. యేసు రక్తం కూడా మనందరి కొరకు చిందించబడింది. ఆ రక్తమే తండ్రి దగ్గర సమాధానాన్ని కోరుతుంది, తండ్రి దగ్గర పాప క్షమాపణ కోరుతుంది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా మనం చేస్తుంది. మన పాపాన్ని ఆ రక్తము మోసుకెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడిగి మన నిమిత్తం యేసు ప్రభు వారు చనిపోయి మనందరి కోసం కూడా ఆయన రక్తము పాప క్షమాపణ అడుగుతూ ఉందటండ. దేవునికి స్తోత్రం. రక్తం ఎందుకు చిందించబడుతుందండి? పాప క్షమాపణ నిమిత్తం. మనం పాపంలో కనుక మన నిమిత్తం క్షమాపణ అడిగే నిమిత్తం రక్తము చిందించబడాలి. ఆనాడు గొర్రెపిల్ల చక్కగా వధించబడ్డది. ఆ రక్తము దైవ సన్నిధిలో మనందరి యొక్క విజ్ఞాపనలు తీసుకెళ్ళి మన పాపములు తీసుకెళ్ళి నాయన క్షమించు నాయన అంటూ ఆ రక్తము మాట్లాడుతుంది. రక్తము
మనిషి కోసం మొర్ర పెడుతూ ఉంటుందంట. ఇదిగో నీ తమ్ముని రక్తము మొర్ర పెడుతూ ఉంది అని దేవుడు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇక నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇక నీకు విధించే ఒక శిక్ష ఏంటంటే ఇక నువ్వు దేశ దిమ్మరమై మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటావు. నీకు ఎక్కడ స్టాండర్డ్గా ఉండదు. దేనికి ఇస్తే అతను నువ్వు నీ తమ్ముడిని చంపావు, అయితే నిన్ను చంపినట్టు వాడికి 7 ఇంతల పాపం కలుగుతుంది అన్నాడు. ఇక ఈ రోడ్ల మీద తిరగాలి. ఎక్కడ తిరగాలి? ఆ పక్కని ఈ పక్కని దేశ సంచారం చేస్తూ తన గుడారాన్ని చేతి భుజం మీద వేసుకుని తన పిల్లలందరినీ తీసుకుని వాడి చెయ్యి వీడి చెయ్యి వాడి పట్టుకుని ఎక్కడ అన్నం దొరుకుతుందే, ఎక్కడ ఉండటానికి సరైన స్థలం దొరుకుతుందా, ఎక్కడ బ్రతకడానికి సరైన నివాసం ఉందా, ఎవరు ఆదరిస్తారా, ఎవరు అన్నం పెడతారా, ఎక్కడ పని దొరుకుతుందా అని వీడు ఏం చేయాలంటే దేశ సంచారం చేసే ఒక దేశ సంచారిగా దేవుడు అతన్ని వెళ్ళగొట్టి అతని నుదుటి మీద ముద్ర వేశాడు. వీడిని ఎవరైతే చంపుతాడో వాడికి 7 ఇంతల పాపం కలుగుతుంది అన్నాడు. అయ్య బాబు వీడు పాపం చేశాడు కదా, ఎవడని చంపేటకి వెళ్ళాడు అనుకోండి, వాడికి 7 ఇంతల పాపం కలుగుతుంది. వీడేమైపోతాడో, వాడు దేశ సంచారం చేసి వీడేమైపోతాడో, వీడెక్కడికి పోతాడు, వీడికి భయం, ఎవడొక్కడు వాడిని చంపలేడు. ఎందుకు చంపలేడు అంటే వాడు దేశ సంచారం చేస్తూ అనేక కష్ట నష్టాలు చూడాలి, అనేకమైన శ్రమలు అనుభవించాలి. ఇక్కడ పొందిన పైచాచిక ఆనందానికి ఏమైతే ఉందో దానికి సంబంధించిన దుఃఖమంతా అతనికి కలగాలి. దేవుడు కాబట్టి నిన్ను ఊరి మీద తరుగుతున్నా అన్నాడు. ప్రియులరా, కయ్యూను వల్లే మనం చెప్పించబడే బిడ్డలుగా ఉండకూడదు. శారా దగ్గరికి తిరిగి వెళ్ళి ఏ విధంగా ఆశీర్వాదం పొందిందో హగ్గరు, అదే విధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి మనం దేవుని మాట వినే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఎవరిని గద్దించినా, ఎవరితో మాట్లాడినా ఎంత సునాయాసంగా మాట్లాడుతాడో తెలుసా? నువ్వు పాపం చేసావా, నువ్వు తప్పు చేసావా, ప్రియుడా నువ్వు ఎందుకు తప్పు చేసావయ్యా అని అంత చక్కగా దేవుడు అడుగుతున్నప్పుడు దేవుని దగ్గర మనం ఎంత నెమ్మది కలిగి మన పాపాన్ని ఒప్పుకుని, అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించు అని అడిగితే దేవుడు తప్పగా నిన్ను నన్ను క్షమించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం.